amor, não para, não para, não para. Não para, não para, não para, não para. ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇన్స్టాగ్రామ్లో ఈ ఆడియో మనకు చాలా ట్రెండింగ్ అవుతుంది. ఆడియో నేమ్ వచ్చేసి వైస్ సిటీ మాఫియా అని. సో ఈ ఆడియోని యూజ్ చేసుకొని ఈ విధంగా ఫోటో వీడియో మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా డైరెక్ట్గా మీరు విఎన్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీ ఫొటోస్ ఇక్కడ రీప్లేస్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మనం విఎన్ టెంప్లెట్ని అన్లాక్ చేసుకోవాలంటే ఒక క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు క్యూఆర్ కోడ్ మీరు చూడగానే డైరెక్ట్గా మీరు వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోకండి. మధ్యలో మీకు ఒక ఫొటోస్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ని మీ గ్యాలరీలోకి స్క్రీన్ షాట్ తీసుకొని లేదా డౌన్లోడ్ అయినా తీసుకొని మీ గ్యాలరీలోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు క్యూఆర్ కోడ్ రాగానే మీరు స్కిప్ చేయకండి. ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా మీరు విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది. స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మనకు టెంప్లెట్ అనేది ఈ విధంగా అన్లాక్ అవుతుంది. ఇక్కడ యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు ఈ స్కానర్ని మీరు స్కాన్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి టెంప్లెట్ని. దెన్ ఇక్కడ మనకు యూజ్ టెంప్లెట్ అని వస్తుంది. ఇప్పుడు యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. టోటల్గా ఇక్కడ ఒక 15 వరకు ఫొటోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఇక్కడ వీడియోలో ప్రాబ్లం వస్తుందని. సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోటో మీరు ఎక్కడైతే మీ ఫేస్ ఉంటుందో ఎగ్జాక్ట్ ఫోటోని మీరు సరిగ్గా ఇక్కడ క్రాప్ చేసుకోవాలి. సెకండ్ ఫోటో కూడా సేమ్ ఇదే విధంగా. అండ్ ఇక్కడ థర్డ్ ఫోటో కూడా ఇక్కడ క్రాప్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు మీ ఫోటోని ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఇక్కడ నెక్స్ట్ ఫోటోకి కూడా మీరు ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసుకోవాలన్నమాట. అన్ని ఫొటోస్ని సేమ్ మీరు ఒకే విధంగా ఈ విధంగా క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది పర్లేదు, కరెక్ట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో అండ్ ఈ ఫోటో కూడా ఈ విధంగా మీరు క్రాప్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ని కూడా క్రాప్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అన్ని ఫొటోస్ని కూడా సరిగ్గా క్రాప్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫొటోస్ అన్నిటి కూడా ఎగ్జాక్ట్గా క్రాప్ చేసుకున్నాను. ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు డైరెక్ట్గా వీడియోని పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి సింపుల్గా.